వేడి బొబ్బరి చిక్కుడుకాయ వంకాయ టమాటా మినప వడియాల కర్రీ రెడీ. బొబ్బరి చిక్కుడు కర్రీకి బొబ్బరి చిక్కుడుకాయలని శుభ్రం చేసుకొని తీసుకున్నానండి. అలాగే టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. అలాగే వంకాయల్ని శుభ్రంగా కట్ చేసుకొని నీటిలో ఉప్పు వేసిన వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 మినప వడియాలని వేపి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి దీనిని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న ఈ బొబ్బరి చికెన్ను కూడా వేసేసుకొని వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం. చిక్కుడుకాయ వంకాయ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేసుకుందాం. ఇప్పుడు చికెన్ గరం మసాలా కూడా కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని టమాటాలు కారం కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. మనం ముందుగా వేపి పక్కన పెట్టుకొని వడియాలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే బొబ్బరి చిక్కుడు టమాటా కర్రీ రెడీ. వాటర్ మొత్తం దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ బొబ్బరి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.